అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. సంగీత్ నగర్ లో ఓ మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు పనికి వెళ్లటంతో బాలిక ఒంటరిగా ఇంట్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1:10 మా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డైల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం ఇంకా తెలియదు. వీఆర్ వెరిఫై. పాప కేంద్రీయ విద్యాలయం చెప్పి 6th క్లాసు హాలిడేస్ ఇచ్చారని చెప్పినారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి 2 years అయినని చెప్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్పల్లిలో 12 ఏళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. కూకట్పల్లికి చెందిన కృష్ణ, రేణుక దంపతులకు 2 పిల్లలున్నారు. రోజులాగే ఈ ఉదయం కూడా వృత్తిరీత్యా బయటికి వెళ్లారు బాలిక తల్లిదండ్రులు. రేణుక స్థానికంగా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తోంది. తండ్రి కృష్ణ బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. అయితే కొడుక్కి స్కూల్ నుంచి బాక్స్ ఇవ్వమని ఫోన్ రావడంతో ఇంటికొచ్చాడు తండ్రి కృష్ణ. అయితే తండ్రి ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపు గడియ పెట్టడంతో ఓపెన్ చేసి చూడగా బెడ్ పై గాయాలతో కూతురు పడి ఉంది. వెంటనే 108కి పోలీసులకు సమాచారం ఇచ్చారు తల్లిదండ్రులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్స్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేయండి. ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు. హాస్పిటల్లో కూడా ప్రాబ్లమ్. నేను నైట్ 12 వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. హాస్పిటల్లో వర్క్ చేశాను. ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచి వచ్చాను. మీకేమైనా డౌట్ ఉందా అమ్మ? మరి ఇక్కడ ఎవరి మీద డౌట్ అంటే సార్ పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు. ఉండేదంటే ఈ 1, 2, 3 బిల్డింగ్స్లో ఏమన్నా, ఎందుకంటే చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో. ఉండరని నేను చెప్పాను, కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్. కామన్గా గొడవలు అవుతాయి, కానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్? ఎంత గొడవలైనా ఎంత పగున్నా వాడు గుద్దుకోవాలి, కానీ పిల్లల్ని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి? ఎంత ఈ రోజులల్లో ఎంత చదువుకున్న సొసైటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము. నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని. ఈ బాబు నాకు 4 years ఉన్నప్పటి నుంచి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? మీ అంటే ఎవరి మీద డౌట్ అయితే ఎవరి మీద డౌట్ ఉందా అప్రాక్సిమేట్లీ మీకంటే ఎవరి మీద డౌట్? ఎవరి మీద లేదు సార్. ఎప్పుడు పిల్లలు ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నాను సార్. ఎంక్వైరీ చేసినా నా బిడ్డ తిరిగి వస్తుంది సార్. ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్. నా బిడ్డ ఎంత మంచి స్కూల్లో చదువుతుందంటే కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది అని మేము ఎంత గొప్పగా అసలు ప్రౌడ్గా ఫీల్ అయిపోయినాము. నా కొడుకు కన్నా రాలేదని రాత్రి అన్నాము. చదవకపోయినా స్కూల్లో కొట్టినా నా బిడ్డ నాకు చెప్పదు. ఆమెకు అంత ధైర్యం ఎక్కువ.
అసలు చెప్పాలి ఎక్కడ పోయినా డేర్గా ఎదుర్కొంటది, కానీ ఆల్రెడీ లాక్ చేసిపోయారు. ఎలా ఎలా చెప్పడానికి వస్తుంది? ఆ రకంగా చేస్తే ఆమె ఏం చెప్తుంది? ఎలా చెప్పడానికి వస్తుంది? అలాంటిది ఇప్పుడు ఒక పెద్ద ఇంత పెద్ద ఉన్నా నేను, నాకు అన్ని తెలిసినా నన్ను నోట్లో ఏమని పెట్టి ఇట్లా పోసేసిపోతే ఎవరమైనా ఎట్లా చెప్తాం సార్? ఒక్కరు ముందే చెప్పండి. ఇప్పుడు దీనికి అనుకోవడం ఎలా, ఎవరు చేశారు ఏంటి అనేది ఎలా చెప్తారు? నాకు ఎట్లా చెప్తారు చెప్పండి? ఇంతమంది అందుకే ఆడపిల్లల్ని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ. ఇందుకోసమే భయపడుతున్నారేమో నాకు తెలిసి. ఎవరికి జరగద్దు, ఇది తేలాలి, ఎవరు తీసినా పట్టుకోవాలి, లోకానికి చూపించాలి ఏం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.